హాయ్ ఎవ్రీవన్. ఏపీడిఎస్సి నోటిఫికేషన్ 2024 దీనికి సంబంధించిన నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఏపీలో కొత్త ప్రభుత్వం డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా ఛానల్లో ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఛానల్లో గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే దాని రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మొత్తం డిఎస్సి పోస్టుల సంఖ్య 16,347. ఈ 16,347 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్స్ 7,725 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి 6,371, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52, పీఈటీ 132 పోస్టులు ఉన్నాయి. అంటే మన గత నోటిఫికేషన్ కన్నా ఈ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు. గతంలో మొత్తం డిఎస్సి పోస్టులు 6,100 పోస్టులు ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 2,285, ఎస్జిటి 2,280, టీజీటీ 1,264, పీజీటీ 219, ప్రిన్సిపల్ 42 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో మొత్తం 16,347 పోస్టులు అనౌన్స్మెంట్ చేశారు. గతంలో 6,100 పోస్టులతో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ రద్దు కాదు, అది సవరణ నోటిఫికేషన్ అవుతుంది. అంటే గతంలో రిలీజ్ చేసిన పోస్టులను ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టులతో కలిపి ఒక నోటిఫికేషన్ సవరణ నోటిఫికేషన్గా అనౌన్స్ చేస్తారు. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలంటే ముందు టెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత టెట్ పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటే ఓకే, తక్కువ ఉంటే కనుక మళ్ళీ టెట్ నిర్వహించండి అని అభ్యర్థుల నుంచి అభ్యర్థనలు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా టెట్ రిజల్ట్ మీద బేస్ అయి ఉంటుంది. టెట్ పర్సంటేజ్ అనేది బాగా వచ్చి ఉంటే కనుక మరలా టెట్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. సో అప్పుడు మనకు వెంటనే డిఎస్సి అనేది రిలీజ్ చేస్తారు. ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ని December 31 లోపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలని అనౌన్స్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్కి సిలబస్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. డిఎస్సికి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. December 31కి డిఎస్సి కంప్లీట్ చేయాలంటే ఎగ్జాంపుల్కి 1 మంత్ పాటు ఎగ్జామ్స్ జరుగుతాయి. 15 డేస్ పాటు కీ రిలీజ్ చేయడానికి, దానికి సంబంధించిన అభ్యర్థనలు తీసుకోవడానికి 15 డేస్ పడుతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మ్యాక్సిమం 2.5 months 3 months పాటు జరుగుతుంది. కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ అనేది మినిమం 3 to 3.5 monthsలోనే జరగవచ్చు అని చెప్పొచ్చు. డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయిన తర్వాత సిలబస్ డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. గత నోటిఫికేషన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ మనకి డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ మనం చూసాము. ఆ నోటిఫికేషన్లో పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి కొందరు అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థులను స్వీకరించి ఆ నోటిఫికేషన్ రిలేటెడ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని పాత నోటిఫికేషన్లో వచ్చిన పోస్టులకి ఈ పోస్టులు కలిపి ఒక నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తారు. గత నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన పనే ఉండదు. వాళ్ళు ఏమైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. 2018లో డిఎస్సి ఇచ్చారు, మళ్ళీ మనకి 2024లో లాస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో ఇచ్చారు నోటిఫికేషన్. కాబట్టి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయని వారు ఉంటే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వారు రివిజన్ చేయండి. టెస్ట్ సిరీస్ కూడా రాయండి. మీరు టెస్ట్ సిరీస్ కూడా రాయటం వల్ల మీకు అది ఎగ్జామ్లో ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రజెంట్ ఇచ్చిన డిఎస్సి పోస్టులు అనేవి లాస్ట్ డిఎస్సి కన్నా కూడా ఎక్కువగానే ఉన్నాయి పోస్టులు అనేవి. మనకి ఇంకా పోస్టులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా చూసుకొని మనకి డీటెయిల్డ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. ఇన్ని పోస్టులతో మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడము, టైం వేస్ట్ చేసుకోవడం అంటే మనకి ఎవ్రీడే ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కాకుండా ఈ నోటిఫికేషన్లోనే మనం ఎగ్జామ్ క్లియర్ చేసి ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు వాళ్ళ ఇంకా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, సిలబస్ రావాలి అని వెయిట్ చేయొద్దు. సిలబస్లో అసలు మ్యాక్సిమం మార్పులు ఏమి ఉండవు. ఒకవేళ మార్పులు ఉన్నా అవి పెద్దగా ఏమి ఉండవు, స్మాల్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు సిలబస్ గురించి వరీ అవ్వకుండా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. చాలా కాలం తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే డీటెయిల్డ్ వీడియోతో డిస్కస్ చేద్దాము.
అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మొత్తం 16,347 టీచర్ పోస్టులనే ప్రభుత్వం భర్తీ చేస్తుందా, లేకపోతే ఇంకా పోస్టులు అనేవి యాడ్ అవుతాయా అనేది డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.